వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. చొప్పదండి మండలం మల్లనపల్లిలో పలు గ్రామాలలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క. కొందరు నాయకులు తనకు టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని, ప్రజలతో తన బాధను పంచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా అండగా ఉంటామని హామీనిస్తున్న పలు గ్రామాల ప్రజలు. శోభక్క మా ఇంటి ఆడబిడ్డ. మగవాళ్ళు అత్త ఏం చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు అత్త ఏం చేస్తారంటే రాజు సేటు నాయకు అనత్తలేదు. పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు కలిసి లోపటేసుకుంటారు అత్తే పైసలు. అక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎంతో బాధ ఉన్నాం, అదిగా మేము చెప్పుకోలేనంత బాధ. కాబట్టి దయచేసి మీరందరి ఆశీర్వాదం దీవెన మా మీద ఉంటుంది అనుకుంటున్నా. ఇవాళ కోట్ల రూపాయలు కాదు శోభక్కకు కావాల్సింది ప్రజల ఆదరణ నేను అనుకుంటున్నా. చాలా బాధ పెడుతుండ్రు, అందరూ ఒకటై ఇవాళ ఏకదం దాడి చేస్తాండ్రు. ఆ మాటలు భరించలేకపోతున్నాం. పొద్దున్న లేస్తే టీవీలలో తిట్టుడే, పొద్దున్న లేస్తే పేపర్లలో చదవడమే. పేపర్ ముట్టుకోవాలంటే భయం అవుతుంది, వార్తలు చూడాలంటే కూడా బొడిగె శోభక్క ఏదో తప్పు చేసినట్టుగా బాధపడి వాళ్ళ టీవీ వార్తలు పేపర్ చదవలేని పరిస్థితిలో ఈ నాయకులు తయారయ్యారు. పొద్దున్న లేస్తే నేను వాళ్ళని ఏమీ అనలేదు, వాళ్ళని గొప్పగా గౌరవించిన. మీ అందరికి తెలుసు, పెద్ద కులంలో పుట్టిన నాయకులు వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని గొప్పగా గౌరవించిన. కానీ ఇవాళ కొందరు నన్ను కావాలని బదనాం చేస్తారు కాబట్టి అక్క టికెట్ వద్దంటారు కాబట్టి మీరే దిక్కు. భగవంతుని నమ్ముకున్న నేను, మీ ఆశీర్వాదం మీ దయ నా మీద ఉంటుంది అనుకుంటున్నాక. ఒక ఆడబిడ్డ ఏడిస్తే మన ఇంటికి వస్తే మనమే అనుకుంటాం, ఆడబిడ్డ ఏడిసిపోతే అన్నదమ్ములకు ఇంటికి మంచిది కాదేమో అని బాధపడతాం. మరి నన్ను ఏడిపించిన నాయకులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక బొడిగె శోభక్క పేద బిడ్డను ఎందుకు టికెట్ వద్దంటారు? నా జాగలో ఇంకో మగ మనిషిని తీసుకొచ్చి ఎట్లా అంటారు? మా అన్నలు, మా తమ్ముళ్ళందరూ, మా తండ్రులందరూ కలిసి మాకు బిడ్డలాగా మెదిలింది, మాకు ఒక తోడబుట్టిన చెల్లెలాగా మెదిలింది, మా అక్కలాగా మెదిలిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి దయచేసి మల్లన్నపల్లె ప్రజలకి నేను ఇంకా పని చేయవలసి ఉంది. నేను ఒక 70% పని చేసిన, ఇంకా పని చేయాలి. మీ కోరికంతా కూడా చెర్లలకు నీళ్లు రావాలి. ఏ నాయకుడు వచ్చినా కానీ చెరువు తెలుసుకోవడానికి నేను అసెంబ్లీలో మాట్లాడిన బిడ్డను, ముఖ్యమంత్రి గారిని ఊళ్ళో ఉన్న నాయకులు కాబట్టి అక్క దయచేసి మీరందరి దీవెన ఆశీర్వాదం నా మీద ఉంటుందని కూడా మరొకసారి ఈ మల్లన్నపల్లె తెలంగాణ రక్తబంధులందరికీ కూడా ఎవరైనా పేరు మర్చిపోయినా కూడా క్షమించాలి. మీ అందరు కూడా అదేవిధంగా నాతో వెంటొచ్చిన మా నాయకులు చిన్న బాబు శోభకి రావాలన్నాడు. మరి పోదామంటే పోదాం అందరం కలిసి కానీ మన జర్జ
బాగున్నా